తెలుగు డిపార్ట్మెంట్ తరఫు నుంచి అని కాదు, తెలుగు డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఆలోచించక ముందే ఈ గిడుగు రామ్మూర్తి గారి భాషా వారోత్సవాల గురించి, ఈ తెలుగు వారోత్సవాల గురించి సారే ఆలోచించి ఇనిషియేషన్ ఫస్ట్ స్టెప్ మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారి వైపు నుంచి పడింది. అది సారు నా ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళని చదివించి ఫస్ట్ ఇనిషియేషన్ అక్కడి నుంచే వచ్చింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్మెంట్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ స్టూడెంట్స్ వి మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మంది తెలుగు భాషని మాట్లాడుతున్నారంట. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా కూడా తెలుగుకి అంత మంచి పేరు ఉంది. ఈ మధ్య కాలంలో ఈ అకాడమిక్ ఇయర్లోనే యూజీసీ వాళ్ళు కూడా ప్రాంతీయ భాషలలో పుస్తకాలు రచించాలి అని చెప్పి కన్సర్న్ లిటరేచర్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి స్టాఫ్ని తీసుకుంటూ వాళ్ళతోటి మాతృభాషలో పుస్తకాలు రాయాలి, మాతృభాషలోనే బోధన జరగాలి అనే వైపుగా ఇనిషియేషన్ స్టార్ట్ చేసింది యూజీసీ. అది కూడా సంతోషించదగినటువంటి విషయము. గిడుగు రామ్మూర్తి గారు కూడా సార్ చెప్పినట్టుగా, విసి గారు చెప్పినట్టుగా పామరుల భాషని పండితులకు అర్థమయ్యేలాగా చేసి వాళ్ళతో యాక్సెప్ట్ చేయించినటువంటి ఘనత ఆయనది. కాబట్టి ఆయన జన్మదినాన్ని వారోత్సవాలుగా చేసుకోవాల్సినటువంటి అంత ప్రాముఖ్యత వచ్చింది. సో మన భాష, మన అమ్మ భాష, కమ్మనైన భాష తెలుగు భాష, దాన్ని మర్చిపోవద్దు, మర్చిపోనీయొద్దు అని అందరం మరొకసారి గుర్తు చేసుకోవాలి, నేర్చుకోవాలి. అదర్ లాంగ్వేజెస్ని తప్పదు, ఎందుకంటే అది గ్లోబల్ వరల్డ్ లైవ్లీహుడ్ కాబట్టి అండ్ సస్టెనెన్స్కి, సర్వైవలెన్స్కి అది అవసరం కాబట్టి నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకున్నంత మాత్రాన దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మర్చిపోకూడదు. అటువంటి కమ్మనైన భాషని అందరం గుర్తు చేసుకునే అవకాశాన్ని మళ్ళీ మనకి ఇచ్చినటువంటి ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ సార్కి ప్లస్ ఈ ఇనిషియేషన్ తీసుకున్నందుకు తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.